సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈ వారాంతంలో అమెరికా, అటు ఇజ్రాయెల్ 2 కలిసి కూడా ఇరాక్‌పై దాడి చేశాయి. దానివల్ల ఇరాక్ దేశాధినేత ఎవరైతే ఉన్నారో తను మరణించారు. తనతో పాటు ఆ దేశం యొక్క ఇంపార్టెంట్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, గవర్నమెంట్‌కి సంబంధించిన లీడర్లు కూడా ఈ అటాక్‌లో మరణించారు. దీనివల్ల ఏంటంటే ఈ షాక్ ఎస్పెషల్లీ ఈసారి ఏంటంటే శనివారం జరిగింది మార్కెట్స్ క్లోజ్ అయినప్పుడు. సో మార్కెట్స్‌కి రియాక్ట్ అవ్వడానికి ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వడానికి ఏం లేకుండింది. బట్ ఒక 36 అవర్స్ పైన డైజెస్ట్ చేసుకోవడానికి ఉండింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ మార్కెట్ ఇవాళ సోమవారం 2 మార్చ్ ఎలా రియాక్ట్ అయింది? ఏం జరిగింది? ఇంపాక్ట్ ఏం జరిగింది? మార్కెట్స్ ఇన్వెస్టర్స్ ఎలాగ తీసుకున్నారు ఈ యుద్ధ వాతావరణము? దీనివల్ల ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ పైన ఏముండింది ఇవాళ అనే విషయం ఈ వీడియోలో చూద్దాము. ఒకటి, ఇవాళ మార్కెట్ స్టార్టింగ్‌లోనే గ్యాప్ డౌన్‌తో 0.5, 0.6% గ్యాప్ డౌన్ అయింది. ఆ తర్వాత మెల్లిగా యాజ్ మార్కెట్స్ రియలైజ్ అవుతున్న టైంలో ఇప్పటికి మధ్యాహ్నానికి ఆల్రెడీ నియర్లీ 2% మార్కెట్ డౌన్ అయ్యి సెన్సెక్స్ దగ్గర 1650 పాయింట్లు డౌన్ అయింది 2% పైన. అండ్ నిఫ్టీ కూడా ఏంటంటే సైకలాజికల్‌గా వెరీ స్ట్రాంగ్ నంబర్ 25,000 చాలా రోజుల నుంచి ఉండింది. దాన్ని బ్రేక్ చేస్తూ నియర్లీ 495, 500 పాయింట్లు నిఫ్టీ డౌన్ అయింది. అది కూడా 2%. నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్‌లో ఎక్సెప్ట్ 4 స్టాక్స్ తప్పే మిగిలిన 46 కూడా ఇవాళ డౌన్ అయ్యాయి. అండ్ సెన్సెక్స్‌లోని 30లో 3 మాత్రమే పాజిటివ్‌గా ఉన్నాయి. మిగిలిన 27 స్టాక్స్ కూడా డౌన్ అయ్యాయి. సో బ్లడ్ బాత్ అనేది అన్‌యూజువల్‌గా ఇట్లాంటి టైంలో ఏదైతే మనం అనుకుంటామో అదే జరిగింది. ఏ ఒక్క సెక్టార్ కూడా పాజిటివ్‌లో లేదు. అన్ని సెక్టార్లు కూడా ఇవాళ రెడ్‌లోనే ఉన్నాయి. ఇది ఓన్లీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్‌కే కాదు, బ్రాడ్ మార్కెట్ ఇండెక్స్‌లైన మిడ్ క్యాప్ కానియండి, అక్కడ 2.35% పడిపోయింది. స్మాల్ క్యాప్ కూడా 2.45% పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా కీ సైకలాజికల్ సపోర్ట్ అయితే 60,000 దగ్గర ఉండిందో అది కూడా బ్రేక్ అయిపోయింది. అది కూడా బ్రేక్ అయ్యి 59,550 దగ్గరికి వెళ్ళిపోయింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏదైతే కొన్ని రోజుల తర్వాత రికవరీ చూసామో లాస్ట్ 3-4 డేస్, అది కూడా ఇవాళ 1.7% డౌన్ అయింది. మీరు చూసుకుంటే ఫార్మా ఒక్కటి ఇవాళ లీస్ట్ ఫాల్ అయిన సెక్టారు. మీరు చూసుకుంటే అన్నిటికన్నా ఎక్కువ మాత్రం ఆటో సెక్టారు 3.3%. దో ఇవాళ ఆటో నంబర్స్ వచ్చాయి, ఆటో సేల్స్ నంబర్స్ వచ్చాయి. అవి ప్రామిసింగ్ ఉన్నా సరే మార్కెట్స్ డిడ్ంట్ టేక్ పాజిటివ్లీ. అట్లాగే రియాలిటీ సెక్టర్ కానీ, పిఎస్యూ బ్యాంక్స్ కానీ, ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా, ఒక్క సెక్టర్ కూడా ఇవాళ పాజిటివ్గా లేదు. సో దీంతో పాటు ఇండివిజువల్ స్టాక్స్ చూసుకున్నా మనము నిఫ్టీ 50లో లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా ఓన్లీ ఒక ఫ్యూ స్టాక్స్ మాత్రమే నేను చెప్పినట్టు పాజిటివ్గా ఉన్నాయి. ఒకటి సోలార్ ఇండస్ట్రీస్ ఒక 2.58%, ముథూట్ ఫైనాన్స్ అండ్ హిందుస్థాన్ జింక్ ఒకటి, భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఓఎన్జీసీ ఇవి మాత్రమే కొంచెం పాజిటివ్గా ఉన్నాయి ఇవాళ. అండ్ యాక్చువల్లీ ఇవి ఒక ఇండికేషన్ కూడా ఇస్తున్నాయి ఎటువంటి సెక్టార్స్ ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది కూడా కి అవకాశం ఇస్తూ ఉంది. బిగ్గెస్ట్ లూజర్స్ మాత్రం లార్సన్ అండ్ టాబ్రో, ఎల్ఎన్టీ 6.6%. ఎందుకంటే వీళ్ళకు అక్కడ గల్ఫ్లో చాలా హ్యూజ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీళ్ళకి ఇది మేజర్ ఇబ్బంది. గల్ఫ్ వార్ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు వీళ్ళకి ఇబ్బందే. అట్లాగే అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా 6.61%. ఇండిగో కూడా 6.26%. ఎందుకంటే ట్రావెల్ అంతా ఆగిపోయింది. అండ్ వీళ్ళకి గల్ఫ్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ట్రావెల్ హబ్, మేజర్ రెవెన్యూ ప్లేస్. అక్కడి నుంచి మీకు ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ అవ్వడము. అట్లాగే సంవర్ధన్ మదర్స్ అనేది ఉందో ఆటో డేటా ప్రకారం చూసుకుంటే 5.68%. అదానీ పోర్ట్స్ కూడా 5.58% ఇవాళ డౌన్ అయ్యాయి. అండ్ మిడ్ క్యాప్లో చూసుకున్నా సరే మేజర్ గెయిన్స్ వచ్చేసి మన ఎంసీఎక్స్ ఒకటి 2.1%, అబాట్ ఇండియా, ఆయిల్ ఇండియా లిమిటెడ్ అండ్ నేషనల్ అల్యూమినియం అండ్ కేఈఏ ఇవి మాత్రమే. అదర్వైజ్ ఇవాళ మొత్తం నిఫ్టీ సముద్రం మొత్తం కూడా రెడ్లో ఉంది. సో ఇప్పుడు బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇంకా మామూలుగా ఏంటంటే ఇట్లాంటి టైంలో మార్నింగ్ మామూలుగా జరిగి ఎక్కువ డీప్ రెడ్లోకి వెళ్తుంది మిడిల్ ఆఫ్ ద డే. అండ్ చాలా మటుకు ఏంటంటే కొంచెం శానిటీ అనేది 3 గంటలకు అలా వస్తుంది. హోప్ఫుల్లీ ఇవాళ అలా వస్తుందా లేదా చూడాలి. బట్ అదర్వైజ్ మాత్రం ఈ యుద్ధానికి యొక్క భయాలు మాత్రం ఇండియన్ స్టాక్ మార్కెట్ను పక్కా సాలిడ్గా కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఇది కొన్ని రోజుల వరకు ఉండొచ్చు. సో ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ చేయాల్సిన విషయాలు ఏంటో చెప్తాను ఈ అప్డేట్ తర్వాత. ఫ్యూ థింగ్స్, ప్యానిక్ సెల్లింగ్ అవసరం లేదు ఇఫ్ యు ఆర్ ఏ ఇన్వెస్టర్. ఇఫ్ యు ఆర్ ఏ ట్రేడర్ అయితే మాత్రం
షార్ట్ టర్మ్‌లో పొజిషన్స్ కవర్ చేసుకొని ఏవైతే సెక్టార్‌లో మూవ్ అవ్వచ్చో వాటిని ఎంటర్ చేసుకోండి. ఆర్ ఇది బ్రాడ్ మార్కెట్ కాబట్టి మనం ఏమి చేయలేము. ఇంత మొత్తం సెల్ ఆఫ్ జరిగింది. బట్ దీని రిపర్కషన్స్ మళ్ళీ ఎన్ని రోజులు యుద్ధం ఉంటుందనేది ఒక ఫ్యూ డేస్ అయితే తెలుస్తుంది. ఈ కేసులో ఏంటంటే డైరెక్ట్‌లీ స్ట్రెయిట్ అవే ఇరాన్ దేశాధినేతనే తీసేశారు కాబట్టి మేబీ యుద్ధం ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు అనే వర్షన్ కూడా నడుస్తా ఉంది. అది జరిగితే మాత్రం ఒక 10, 15 రోజుల్లో మార్కెట్స్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఇవాళ యూఎస్ మార్కెట్స్ కూడా ఎలా రియాక్ట్ అవుతాయో సాయంత్రానికి తెలుస్తాయి. దాన్ని బట్టి ఏంటంటే ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెష్‌గా చేయాలనుకుంటున్నారో దిస్ ఈజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ ఫర్ షూర్. ఆఫ్టర్ దీని తర్వాత ఎటువంటి యుద్ధాలు పెద్ద అన్‌సర్టెనిటీస్ లేకపోతే మాత్రం ఇట్లాంటి మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ కొన్ని సంవత్సరాలు గానీ, నెలలు గానీ పట్టొచ్చు. సో ఎవరికైనా డబ్బులుంటే మాత్రం వాల్యూ స్టాక్స్ ఏవైతే మంచిగా వాల్యూ ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ అన్నీ బాగా ఇచ్చింది, ప్రొజెక్షన్స్ అన్నీ బాగా ఇచ్చాయి. గోయింగ్ ఫార్వర్డ్ ఎస్పెషల్లీ ఏప్రిల్ 15th, 20th తర్వాత ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతుంది. అప్పుడు చాలా స్టాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ నంబర్స్ ఆల్రెడీ మంచిగా ఇచ్చాయి. అవన్నీ కూడా క్విక్‌గా రికవరీ అయ్యి క్విక్ లాభాలు వచ్చే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ద టైమ్ టు హంట్ చేసి ఇవాళ కాకుండా రేపు ఎల్లుండి మెల్లిమెల్లిగా కొంచెం ఎంటర్ చేస్తే ఏంటంటే వాల్యూ స్టాక్స్‌లో డిస్కౌంట్‌లో ఉన్న స్టాక్స్‌లో ఎంటర్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఎవరైతే లాస్‌లో ఉన్నారో మాత్రం అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఆ డబ్బులు అవసరం ఉండి ఆర్ యూ హావ్ ఇన్వెస్టెడ్ లాంగ్ టర్మ్‌కి అయితే ఆ స్టాక్‌కి నిజంగానే పర్మనెంట్‌గా ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్ప అదర్‌వైజ్ స్టే ఇన్వెస్టెడ్. పానిక్ సెల్లింగ్ చేయకండి. థింగ్స్ విల్ కమ్ బ్యాక్. ఇట్లాంటివి ఎన్నోసార్లు చూసాం. కోవిడ్ లాంటి టైంలో కూడా 30% మార్కెట్ డౌన్ అయినా కానీ రికవరీ అయింది. ఈ రికవరీ ఏందంటే క్రూడ్ ఆయిల్ కొంచెం ప్రైస్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక ప్రాబ్లీ 1 or 2 మంత్స్ పట్టొచ్చు ఆర్ 3 మంత్స్ పట్టొచ్చు. బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్. ఇఫ్ యువర్ హొరైజన్ ఈజ్ లాంగర్ వెదర్ ఇట్ ఈస్ మార్కెట్‌లో కానీ, మ్యూచువల్ ఫండ్‌లో కానీ ఉండండి. తొందరగా పానిక్‌గా సెల్ చేయకపోండి. అవసరానికి డబ్బులు ఇప్పుడు అవసరం లేకపోతే. If you have any questions, post it in the comments. Thank you for watching. Signing off, Dr. Anil Kumar Vachu.